Good morning to you all. I am Pushpalata. I would like to discuss about HTML list tags. లిస్ట్ HTML ఒక టాపిక్. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఒక ఇన్ఫర్మేషన్ని కానీ లేకుంటే ఒక నంబర్స్ని కానీ అరేంజ్ చేసుకోవాలి. జనరల్గా లిస్ట్ కన్సిస్టెడ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఎనీ డేటా విల్ బీ దేర్. ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు రిప్రజెంట్ చేసుకోవడానికి డిజార్డర్లో లేకుండా ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేసుకోవడానికే మనము ఈ లిస్ట్ అనేది యూస్ చేస్తాం. సో HTML ప్రోగ్రాంలో బాడీలో ఇన్ఫర్మేషన్ని నువ్వు ఒక లిస్ట్ లాగా రాసుకోవడానికి అరేంజ్ చేసుకోవడానికి లిస్ట్ అనేది యూస్ చేస్తాము. 3 types ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ అనేవి మనము యూస్ చేస్తాం. అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ అని 3 types. అన్ఆర్డర్ లిస్ట్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ అన్నీ ఒక ప్లెయిన్ బుల్లెట్తో డిస్ప్లే అయ్యి వస్తుందన్నమాట ఇన్ఫర్మేషను. ఆర్డర్ లిస్ట్లో ఓఎల్ మనము ట్యాగ్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్కి యూఎల్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్లో వచ్చేసి ఆర్డర్లో డేటాని రిప్రజెంట్ చేసుకోవడానికి ఆర్డర్ లిస్ట్. ఇది డిఫరెంట్ నంబర్స్తో కానీ లేకుంటే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ నంబర్ సీక్వెన్స్ స్టార్టింగ్ 1 నుంచి అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందన్నమాట. సో అలా ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డెఫినిషన్ లిస్ట్ అనేది యూస్ చేస్తాము. డెఫినిషన్ లిస్ట్ వచ్చేసి ఏదన్నా ఒక ఐటమ్స్ని అరేంజ్ చేసుకోవడానికి ఒక డెఫినిషన్ లిస్టు దాని యొక్క టర్మ్ అలా నువ్వు అరేంజ్ చేసుకోవడానికి. నీకు ఎగ్జాంపుల్ వచ్చి డిక్షనరీలో ఏదైనా ఒక వర్డ్ దాని డెఫినేషన్ మీనింగ్ ఎలా వస్తుందో లైక్ దట్ ఆ ఫార్మాట్లో కావాలి అంటే డెఫినేషన్ లిస్ట్ అనేది యూస్ చేస్తాం. అలా ఈ 3 types ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ని మనము HTMLలో యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ 3 types ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ ఎలా ఉపయోగిస్తాము. అన్ఆర్డర్ లిస్ట్ అంటానే ఈ అన్ఆర్డర్ లిస్ట్ని ఒక ఆర్డర్ అంటూ ఏం ఉండదు దానికి. అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ ఆర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అట్లేమీ ఉండదు. ఇక్కడ నువ్వు ఇన్ఫర్మేషన్ అంతా రిలేటెడ్ ఐటమ్స్ని బట్టే స్పెసిఫిక్ ఒక ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ని కానీ నువ్వు అరేంజ్ చేసుకుంటావు. ఆ లిస్ట్ క్రియేట్ చేయాలి నువ్వు HTMLలో అంటే యూఎల్ అనే ట్యాగ్ని ఉపయోగిస్తున్నావు. ఈ యూఎల్ ట్యాగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంతా డిఫాల్ట్గా బుల్లెట్స్తో ఒక డాట్ లాగా అలా బుల్లెట్స్తో నువ్వు రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తావు అన్నమాట. అలా నీకు ఆ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసుకోవడానికి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి ఒక స్మాల్ ప్రోగ్రామ్ చూపిస్తున్నాను. ఇందులో యూఎల్ అనే ట్యాగ్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. యూఎల్ ఐ టోల్డ్ ఇన్ ద బాడీ ట్యాగ్ గమనించండి. ఇక్కడ యూఎల్లో LI అనేది వచ్చి లిస్ట్ ఏమేమి లిస్ట్ రాసుకుంటున్నాం, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాను కదా, ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని రాసుకుంటున్నాం. సో యూఎల్ అనే ట్యాగ్ లోపల LI అనే లిస్ట్ రాసుకుంటాం. ఆ LI అనే దాంట్లో ఫస్ట్ వన్ బీట్రూట్. సో ఎండ్ ఆఫ్ ద LI ఫస్ట్ ఐటమ్ అది. సెకండ్ LIలో జింజర్ అనేది రాస్తున్నాను. థర్డ్ ఎండ్ ఆఫ్ ద LI. అలా ప్రతిదానికి లిస్ట్ నువ్వు రాసుకోవాలి. పొటాటో ఒకటి, రాడిష్ ఒకటి, లైక్ దట్ ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ నువ్వు బాడీ ట్యాగ్లో రిప్రజెంట్ చేస్తున్నావు. సో నువ్వు ఇలా రిప్రజెంట్ చేసిన తర్వాత యూ కెన్ సీ ద అవుట్పుట్ ఇన్ దిస్ ఫార్మాట్. నువ్వు వెళ్ళి ఆ డాక్యుమెంట్ని .htmlతో సేవ్ చేస్తే ఆ రిలేటెడ్ కంటెంట్ బ్రౌజర్ పేజ్ పైన నీ ఐటమ్స్ అన్నీ బీట్రూట్, జింజర్, పొటాటో, రాడిష్ అనేసి అన్ఆర్డర్ లిస్ట్లో ఉంది. అంటే ఇదేమి నంబర్ వైజ్ కానీ అట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కానీ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఏమీ లేదు. జస్ట్ నేనేం అక్కడ ఏ టైప్తో స్టార్ట్ అవ్వాలి అనేసి ఏం యాట్రిబ్యూట్ అనేది యూస్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా డిస్క్ అనేది ఇక్కడ యూస్ చేసుకుంటుంది అన్ఆర్డర్ లిస్ట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి యాట్రిబ్యూట్ అంటున్నాను. ఏంటిది అంటే ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్యాగ్. ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేది యూఎల్ అనే ట్యాగ్కి టైప్ అనే ఒక ప్రాపర్టీ ఇస్తున్నాం. అట్లా
ఆ యాట్రిబ్యూట్స్ మనము యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ నువ్వు అక్కడ ఈ యాట్రిబ్యూట్ అనేది యూఎల్ ట్యాగ్కి రిప్రజెంట్ చేసుకొని అలా అవుట్పుట్కి ముందర పాయింట్స్ వైజ్గా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ డాట్స్ కానీ స్టార్స్ కానీ మనం జనరల్గా నోట్స్లో రాస్తాము. అలా ఇక్కడ స్క్వేర్ లాగా రావాలి. సో ఒక స్క్వేర్ సింబల్ ముందర, ప్రతి పాయింట్ ముందర స్క్వేర్ లాగా ఒక షేప్ని రిప్రజెంట్ చేసుకోవడానికి యూఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అని నేను యాట్రిబ్యూట్ ఇస్తున్నాను. టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని స్క్వేర్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ యూఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్ అని ఇస్తున్నాను. డిస్క్ అంటే ఇందాక మనం రౌండ్గా బీట్రూట్కి ముందర రౌండ్గా బుల్లెట్స్ టైప్లో వచ్చింది కదా, లైక్ దట్ అలా రిప్రజెంట్ చేసుకోవడానికి డిస్క్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎంటీ సర్కిల్ లాగా రావాలి అన్నప్పుడు యూఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇస్తే ఎంటీ సర్కిల్ డిస్ప్లే అవుతుంది అనమాట. లైక్ దట్ ఇలా 3 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని మనము యూజ్ చేస్తున్నాము. సో ఇది అన్ఆర్డర్ లిస్ట్కి ఉపయోగిస్తాము. నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్లో నువ్వు రిప్రజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ అనేది ఇంకొకటి ఉంది. ఈ ఆర్డర్ అంటేనే అక్కడ పర్టికులర్ ఆర్డర్లో నువ్వు ఇన్ఫర్మేషన్ హెచ్టిఎంఎల్ ఒక పేజ్లో ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఆర్డర్ లిస్ట్లో రిప్రజెంట్ చేసుకోవడానికి ఓఎల్ అనే ట్యాగ్ని ఉపయోగిస్తున్నావు అనమాట. సో ఈ ఓఎల్ ట్యాగ్ని ఉపయోగించుకొనే నువ్వు అక్కడ ఉండే ఎలిమెంట్స్ డేటా కానీ ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేసుకుంటున్నావు. సో ఇక్కడ నువ్వు ఎల్ఐ అనే ట్యాగ్ని ఓఎల్ అనే ట్యాగ్లో తర్వాత ఎల్ఐ అనేది యూస్ చేస్తున్నాము. సో ఆ ఎల్ఐలో ఇచ్చిన కంటెంట్స్ అన్నీ ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 అలా 1, 2, 3, 4, 5 అలా నంబరింగ్తో స్టార్ట్ చేసుకుంటావు అనమాట. అలా నంబరింగ్తో స్టార్ట్ చేసుకోవాలి అంటే నువ్వు కంపల్సరీ ఇక్కడ కూడా యాట్రిబ్యూట్ అనేది యూస్ చేయాలన్నమాట. సో ఇక్కడ యాట్రిబ్యూట్స్ అనేవి ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్యాగ్ అని ఇందాక చెప్పాను. ఇక్కడ కూడా అన్ఆర్డర్ లిస్ట్ యొక్క ప్రాపర్టీస్లో నువ్వు ఆ ట్యాగ్ని రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఈ టైప్ ఏమేమి యాట్రిబ్యూట్స్ యూస్ చేస్తున్నావు అంటే ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రిప్రజెంట్ చేస్తే 1, 2, 3, 4, 5 అనేసి న్యూమరల్స్ అన్నీ నీకు రిప్రజెంట్ అవుతాయి. లేదు ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రోమన్ నంబర్ క్యాపిటల్ ఐ రిప్రజెంట్ చేస్తున్నామంటే రోమన్ నంబర్ 1 లాగా 1, 2, 3, 4 అని క్యాపిటల్ రోమన్ నంబర్స్ తో ప్రింట్ అవుతుంది అప్పర్ కేస్తో. ఒకవేళ ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఐ అని ఇస్తున్నాము అంటే లోయర్ కేస్ నంబర్స్ ఐ, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 3 లైక్ ద 2, 3, 4 అలా రోమన్ నెంబర్స్తో నంబరింగ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ నీకు న్యూమరల్స్ వద్దు, నాకు క్యారెక్టర్స్ కావాలి అన్నప్పుడు ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తున్నాను. సో ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్స్లో ఏ అని ఇస్తున్నావు, ఏ అనే క్యారెక్టర్తో ఇస్తున్నావు అంటే అప్పర్ కేస్ లెటర్లో అన్నీ ABCDEF అనేసి అప్పర్ కేస్ లెటర్స్తోనే ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్మాల్ ఏ అనేది ఇస్తున్నావు అంటే లోయర్ కేస్ క్యారెక్టర్స్తో అవి ప్రింట్ అవుతుంది అనమాట. అలా స్టార్టింగ్ ఆఫ్ ద పాయింట్స్ క్యారెక్టర్స్తో రిప్రజెంట్ అయ్యేటట్టుగా నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూపిస్తున్నాను. ఇందులో ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ లైక్ దట్ సేమ్ ప్రోగ్రామే బీట్రూట్ పొటాటో లైక్ దట్ ఆ లిస్ట్లో నేను లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ సేమ్ ఇస్తున్నాను. ఓన్లీ ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అనేసి ఏ అనే ఒక యాట్రిబ్యూట్ని మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతుంది. అక్కడ ఆ ప్రోగ్రాంలో యూఎల్ యూస్ చేసింటారు, ఇక్కడ ఓఎల్ అనేది యూస్ చేస్తున్నారు. సో ఆ ట్యాగ్నే యూస్ చేసుకో, ఆ అట్రిబ్యూట్ని మాత్రమే ఇక్కడ నేను ఇన్క్లూడ్ చేస్తున్నాను. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ హియర్, యూ విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ABCD లైక్ దట్. ఇలా నీకు బిగినింగ్ ఆఫ్ ద ప్రతి ఒక్క పాయింట్ ముందర ఆ ABCD అనేసి వస్తుందన్నమాట. ఒకవేళ నేను ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఓఎల్ టైప్ ఇవ్వకుండా స్టార్ట్స్ విత్ 4 అనేసి నంబర్స్ ఇచ్చాను అనుకోండి, అట్ దట్ టైం ఏమవుతుంది, ఒకవేళ నేను ABCDE అనే నెంబర్ డి నుంచి 4th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ ఓఎల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 స్టార్ట్ అనే అట్రిబ్యూట్ నేను మెన్షన్ చేస్తున్నాను. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాను అనుకో,
4th క్యారెక్టర్ నుంచి నాకు స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఏబిసిడి రాకుండా డిఈఎఫ్ అనేసి 4th క్యారెక్టర్ నుంచి కంటిన్యూయేషన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ అనదర్ లిస్ట్ ట్యాగ్ ఏంటి అంటే డెఫినేషన్ లిస్ట్ అంటున్నాను. ఈ హెచ్టిఎంఎల్లో డెఫినేషన్ హెచ్టిఎంఎల్ ఎక్స్హెచ్టిఎంఎల్ రెండిట్లోనూ ఈ డెఫినేషన్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. మనకి ఈ స్టైల్ మనకి ఎందుకు యూస్ చేస్తున్నారు అంటే ఏదన్నా ఒక మీకు టర్మ్ ఉంటుంది షార్ట్కట్కి, ఆ షార్ట్కట్ టర్మ్ని రాస్తూ దాన్ని డిఫైన్ చేస్తూ ఇంకొక సైడ్ డిఫైన్ చేస్తూ రావాలి. అలా నువ్వు డిజైన్ చేసుకోవడానికే ఇక్కడ డెఫినేషన్ లిస్ట్ అనేది ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఈ డెఫినేషన్ లిస్ట్ని నువ్వు ప్రజెంట్ చేయాలి అంటే దాని యొక్క డేటా టర్మ్ అనేది ఇక్కడ డెఫినేషన్ లిస్ట్లో ఇవన్నీ డెఫినేషన్ డిఎల్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్ అంటున్నాను, డిటి వచ్చేసి డేటా టర్మ్ అంటున్నాను, డిడి అంటే డేటా డెఫినేషన్ అంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద డిఎల్. లైక్ దట్ ఈ ట్యాగ్స్ని యూస్ చేసుకుంటూ నువ్వు డేటా డెఫినేషన్ లిస్ట్ అనేది రిప్రజెంట్ చేస్తావు. అలా డెఫినేషన్ లిస్ట్ని నువ్వు రాయాలి అంటే కంపల్సరీ నువ్వు బాడీ ట్యాగ్లో డిఎల్ డెఫినేషన్ లిస్ట్ అనే ట్యాగ్ని రాస్తున్నావు. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా టర్మ్ని డేటా టర్మ్ వచ్చేసి బోల్డ్తో నేను హెచ్టిఎంఎల్ అని రాస్తున్నాను, అంటే అది డేటా టర్మ్ అని సపరేట్గా రిప్రజెంట్ చేయడానికి బోల్డ్ ట్యాగ్. నెక్స్ట్ డేటా టర్మ్ అది డేటా డెఫినేషన్ వచ్చేసి దిస్ ఈజ్ హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేసి అది డేటా డెఫినేషన్ అనమాట. ఇంకొక సెకండ్ వన్ వచ్చేసి డేటా టర్మ్ హెచ్టిటిపి అనేది టైప్ చేస్తున్నాను, అది కూడా బోల్డ్ రిప్రజెంటేషన్తో ఇస్తున్నాను. దాని డెఫినేషన్ వచ్చి ఇట్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేసి రావాలి. అలా ఎండ్ ఆఫ్ ద డేటా డెఫినేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డిఎల్, ఎండ్ ఆఫ్ ద బాడీ, ఎండ్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్. లైక్ దట్ ఇక్కడ డెఫినేషన్ లిస్ట్ని రిప్రజెంట్ చేసుకుంటూ ప్రోగ్రామ్ని రాసినాం. అవుట్పుట్ యూ యూస్ టు గెట్ ఇలా అవుట్పుట్ వస్తుంది మీకు హెచ్టిఎంఎల్ అనేసి థిక్గా వస్తుంది. దిస్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేసి డెఫినేషన్ వస్తుంది. సో హెచ్టిఎంఎల్ అనేది డేటా టర్మ్, ఇది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వచ్చేసి డేటా డెఫినేషన్ అది. సో లైక్ దట్ డేటా టర్మ్స్, డేటా డెఫినేషన్స్, ఈ విధంగా నీవు లిస్ట్ ట్యాగ్స్ అనే డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తారు. లైక్ దట్ 3 types ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్. థ్యాంక్ యూ.